ఈరోజు ఒక స్పెషల్ వంట చూపిస్తున్నాను. వంట అంటే ఏం లేదు, కోడిగుడ్డు ఆమ్లెట్ వేస్తున్నాను. చూడండి, క్యారెట్, ఎర్రగడ్డ, అల్లం, పచ్చిమిరపకాయలు, ఇది చిరుకూర, చిరాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు 2 ఇవి రెడీ చేస్తాను. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం చాలు మనకు. సన్నగా కట్ చేసుకున్న అల్లము, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసాను. ఇది వచ్చి కరివేపాకు కొంచెం, ఇది వచ్చేసి చిరుకూర. కోడిగుడ్లు కొట్టిపోసి బాగా చిలకొట్టేసాను. బాండిలో పొయ్యి మీద పెట్టాము, కాలుతుంది, బాగా కాలాలి. పోతే ఇది క్యారెట్ సన్నగా తురిమేసాము. చాలు. అలాగా నూనె కళాయి అంతా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పెట్టిన కొంచెం ముందు క్యారెట్ పెట్టు. పెద్ద పాప చేస్తుంది, నేను చెప్తున్నా. కొద్దిగా లైట్గా క్యారెట్, కొంచెం చిరుకూర, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా, ఎర్రగడ్డలు అలా పెట్టేస్తున్నాము. విడివిడిగా వేస్తాము. కోడిగుడ్డు పోసేస్తాం స్పూన్తో. అలా కొంచెం క్యారెట్, చెప్పు. పైన కొంచెం మళ్ళీ క్యారెట్ అని, పైన కొంచెం క్యారెట్ వేస్తాను. కొద్దిగా కొత్తిమీర, అల్లం తెల్లగడ్డ, అల్లం కొంచెం, పచ్చిమిరపకాయ, కరివేపాకు, సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, కొంచెం లైట్గా పైన లాస్ట్గా మిరియాల పొడి. కోడిగుడ్డుకి మిరియాల పొడి వేసుకుంటే రుచి బాగా వస్తుందండి. వేస్తాం. కొంచెం సేపు మూత పెడితే ఆరి ఉడికితే బాగుంటుంది. అలాగన్నీ తిప్పుకోవాలి ఒక్కొక్కటి. అన్నీ ఒకేసారి అయినా ఆమ్లెట్ లాగా ఎత్తేసుకోవచ్చు. అలా వద్దనుకుంటే ఇట్లా విడివిడిగా తీసుకొని అట్లా తిప్పేసుకోవాలి. చూడడానికి కలర్ఫుల్గా బాగుంటుంది. మంట అయితే సిమ్లోనే పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి ఆమ్లెట్. ఇలా చేసుకొని ఒకసారి మీరు కూడా తిని చూడండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. సాల్ట్ ముందే గుడ్లో వేసి కలిపాము. సాల్ట్ వేయలేదు అనుకుంటారేమో. ఎక్కడ కూడా ఆమ్లెట్ చూడండి మాడలేదు. ఎర్రగడ్డతో కోడిగుడ్డు ఆమ్లెట్. చాలా బాగుందండి. సూపర్, భలే ఉంది. మంచి టేస్ట్, మంచి రుచిగా ఉంది. ఇలా మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది చల్లటి వాతావరణం.
అన్నీ చక్కగా బాగా ఉడికాయి. ఎక్సలెంట్గా ఉంది, సూపర్.